కుంభరాశి వారికి 8, 9, 10వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీకైతే కొన్ని రకాలైనటువంటి సమస్యలనేవి మీకు అంటే ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా మీరు అంటే ఏ పని చేస్తున్నా కూడా 1కి 4 సార్లు ఆలోచించి ఏదైనా ఒక విషయం గురించి నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఆలోచించి ఇంట్లో వాళ్ళందరి సమక్షం మేరకు మీరు నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు ఇబ్బందుల సంఖ్య అనేది తగ్గుతుందన్నమాట. మీకేంటంటే కొంచెం కీడు ఇబ్బందులు అనేవి ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. అంటే మీకు కొన్నాళ్ళు మాత్రం అంటే సుమారు ఒక 5-6 నెలల పాటు కొంచెం ఇబ్బందులు అనేవి గట్టిగా ఎదురవుతాయి. తర్వాత నుంచి మాత్రం మళ్ళీ మీకు ఒక దశ అంటే మీ సుడి తిరిగిపోయి డబ్బు పరంగా అవ్వచ్చు, లేకపోతే మీకు అంటే జీవితంలో ఏదైతే కోరికలు సంతోషాలు ఏదైతే గట్టిగా మీరు సంకల్పం చేసుకుంటారో అలాంటి ఆనందాలన్నీ కూడా మీకు దక్కుతాయన్నమాట. కానీ ఒక 5-6 నెలల పాటు మాత్రం చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఆర్థిక పరమైన సమస్యలు, అలాగే అప్పుల సమస్యలు, ఇలా చాలా రకాలుగా సతమతమైపోతూ ఉంటారు. కాబట్టి ఈ 5-6 నెలల పాటు జాగ్రత్త అనేది తప్పనిసరి. ఈ విషయం అనేది ఈ 3 రోజుల్లో మీరు ముందుగానే తెలుసుకోవటం అనేది చాలా గొప్ప విశేషం అన్నమాట. ఎందుకంటే ముందుగా తెలియటం వలన చాలా వరకు కూడా అటువంటి నష్టాల నుంచి కొంతలో నుంచి కొంతవరకైనా సరే అంటే మన చేతుల్లో అన్నీ ఉండవు. మన చేతుల్లో ఉన్నంత వరకైనా సరే వాటిని సరిచేసుకుని బయటపడటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే కొంతమంది ఏంటి నమ్మరు, ఏంటి ఇలాంటివన్నీ ఏది అంతా బాగుండేవాళ్ళు కాసేపు కూసేపు ఒకరోజు ఇట్లా ఒక్కొక్కసారి ఏంటంటే బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు అనుకుంటారు ఏముందలే వీళ్ళేదో ఒకటి చెప్తూ ఉంటారు అది ఇది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ సమస్య అనేది ఎప్పుడు ఏ వైపు నుంచి వస్తుందో ఎవ్వరం కూడా చెప్పలేమన్నమాట. ఇప్పుడు కాసేపు కూసేపు బాగానే ఉంటుంది, కానీ తర్వాత ఇంకో క్షణంలో మరుక్షణంలో ఏం జరుగుతుందో కూడా మనం చెప్పలేము. కాబట్టి అలాంటి ఇబ్బందులన్నింటి నుంచి కూడా మీరు బయటపడటానికి ఈ వీడియో అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఇలాంటి విషయాలనేవి ఈ 3 రోజుల్లో అంటే మీకు తెలియటం అనేది ఇంకా గొప్ప విశేషం అన్నమాట. ఎందుకంటే కొన్ని రకాలైనటువంటి గ్రహణాల వల్ల కొన్ని సమస్యలు అనేవి ఈ కుంభరాశి వారి మీదుగా ఎక్కువ శాతం పోతూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి కుంభరాశి వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు శివారాధన చేసుకుంటూ ఉండాలి. ఏ పని చేస్తున్నప్పుడైనా సరే మనసులో ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకొని ఆ శివుడి మీద భారం వేసేసి మీరు పనిని మొదలు పెట్టుకోండి. ఎందుకంటే ఆ మాటకి క్షణానికి అడుగు కూడా అడ్డంకులు అనేవి చాలా రకాలుగా ఇబ్బంది పడి వెంటాడుతూ ఉంటాయి అన్నమాట. మన ప్రమేయం లేకుండా మన జీవితంలో గ్రహాలు అనేవి అనుకూలించినప్పుడు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు అనేవి రకరకాలుగా అడ్డంకులు అనేవి ఏర్పడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు అది చిన్న పని కానివ్వండి, పెద్ద పని కానివ్వండి, ఏ పని మొదలు పెడుతున్నా సరే ఒక్కసారి శివుడిని తలుచుకోండి, శివనామాన్ని మనసులో స్మరించుకోండి. అయ్యా పరమేశ్వర, ఈ పనిని నేను నిన్ను నమ్ముకొని మొదలు పెడుతున్నాను, నీదే భారము, నువ్వు నాకెటువంటి నష్టము చేయవు, అన్యాయం చేయవు అని చెప్పేసేసి ఒక బిడ్డగా నిన్ను నమ్మేసి కళ్ళు మూసుకొని నీ చేతిలో అప్పచెప్తున్నాను. నేను పడేటటువంటి కష్టం నేను పడుతున్నాను, కానీ ఆ పనికి ఎటువంటి అడ్డంకులు లేకుండా నువ్వే నన్ను కాపాడు. ఇక ఆ పనిలో అంటే ఆ పని చేయటం అనేది మొదలుపెట్టిన తర్వాత ఇక మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేను పట్టించుకోను. నేట ముంచుతావో లేదా పాల ముంచుతావో అంతా నీదే భారము, అంటే ముంచుతావో తేల్చుతావో అంతా నీదేనయ్యా భారము. ఎందుకంటే నీ ఆజ్ఞ లేనిదే చేమే కుట్టదంటారు, అంటే శివుడి ఆజ్ఞ లేనిదే చేమే కుట్టదంటారు. అలాంటిది నా జీవితంలో ఏమి ఉంచాలో ఏమి తీసేయాలో అన్న విషయం నీకన్నా ఎవరికి తెలియదయ్యా. నేనేం చేయగలుగుతాను నీ ఆజ్ఞ లేకుండా? నేను ఏదైనా సాధించాలన్నా కూడా అది నా వల్ల కాదు, పోగొట్టుకోవాలన్నా కూడా నా వల్ల కాదు. ఏది ఇచ్చినా ఏది తీసేసినా అంతా నీదే భారం. కాబట్టి నీ మీద పూర్తి భారం అనేది వేసేసి నా పనిని నేను మొదలు పెట్టుకుంటున్నాను. నేను ఆ పని గురించి మొదలుపెట్టినాక ఆలోచిస్తే అది నిన్ను అవమానించినట్లు, నిన్ను అనుమానించినట్లు లెక్క అవుతుంది. కాబట్టి నేను ఆలోచించను, అనుమానించను. ఎందుకంటే నిన్ను బాధ పెట్టే పని నేను చెయ్యను. కాబట్టి ఇక అంతా నిన్నే నమ్ముకొని ఆ పనిని మొదలు పెడతాను, పూర్తి చేస్తాను. దానివల్ల ఎటువంటి నష్టాలు లోటుపాట్లు లేకుండా నా నమ్మకాన్ని నువ్వు నిలబెట్టయ్యా అని చెప్పేసి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 3 సార్లు మనసులో స్మరించుకొని మీరు చక్కగా పనులు మొదలు పెట్టండి. ఆ శివయ్య ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతాడు. ఎన్ని రకాల అడ్డంకులు వచ్చినా కూడా ఎలా వచ్చిన అడ్డాలను అలాగే తేలికగా తీసి పడేస్తాడనమాట. ఎందుకంటే తండ్రిగా మనం నమ్మి ఆ తండ్రిని మనసులో స్మరించుకున్నప్పుడు ఆ తండ్రి ఏ బిడ్డకి కూడా అన్యాయం చేయడనమాట. కాబట్టి మీరు అనుమానిస్తే మాత్రం అది ఏదన్నా పొరపాటు జరిగిందంటే మాత్రం మీరు నమ్మకం లేక మీరు అనుమానిస్తేనే అలాంటి పొరపాట్లు అనేవి జరుగుతాయి అన్నమాట. అలా కాకుండా
పూర్తిగా గుడ్డిగా ఆ తండ్రిని నమ్మితే మాత్రం ఎవ్వరికీ కూడా అన్యాయం చేయడనమాట. ఇంకా మీ గురించి తెలుసుకునే ముందర ఒక్కసారి ఇది వినండి. చాలా మందికి కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారము, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఏదైనా చెడు ప్రయోగాలు చేసినా, అలా మీకు ఏదన్నా ఇబ్బందులు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వల్ల, పరిహారాల వల్ల మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది. కాబట్టి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా గురువుగారికి కాల్ చేసి మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడండి. ఇక ఈ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే ఈ 3 రోజుల్లో వచ్చేటప్పటికి కొన్ని రకాలైనటువంటి గ్రహణాల అనుకూలత అనేది సరిగ్గా లేకపోవటం వలన కొన్ని ఇబ్బందులు అనేవి వస్తాయండి. కాబట్టి మీరేంటంటే ముఖ్యంగా ఈ 5-6 నెలల పాటు ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే ఆ పనులను మొదలు పెట్టమాకండి. అంటే కాస్త ఆగండి, తొందరపడొద్దు. అంటే కొంతమంది ఏంటంటే ఒక మంచి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని కానీ, లేకపోతే వ్యాపారాలు స్థాపించాలని కానీ, ఇట్లా కొంచెం ఎక్కువగా పెట్టుబడులు పెట్టేసేసి అట్లా కొంచెం ముందు వెనకగా ఆలోచించి చేసేద్దామని చెప్పేసేసి తొందరపడుతూ ఉంటారనమాట. కానీ ఒక 5-6 నెలల పాటు మాత్రం మీరు ఆలోచించండి, ఆగండి, తొందర అనేది వద్దు. పెట్టుబడులు పెట్టేసేసి మీరు ఏ పనులు కూడా మొదలు పెట్టొద్దు. ఎందుకంటే ఈ 5-6 నెలలు మాత్రం మీకు ఖచ్చితంగా గ్రహాల అనుకూలత అనేది సరిగ్గా లేదనమాట. దానివల్ల ఇబ్బందులు ఎక్కువగా ఎదురయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్త తప్పనిసరి. ఈ 5-6 నెలల తర్వాత మాత్రం మీకు తిరుగులేని రాజయోగం అనేది పడుతుందనమాట. ఎప్పుడైనా సరే దేవుడు ఒక్కొక్కసారి అంటే ప్రతిరోజు కూడా ₹1 సంపాదించుకుంటేనే జీవితానికి విలువ, లేకపోతే లేదు అని అనుకోవద్దండి. ఎందుకంటే ₹1 మనకు నష్టం జరిగినప్పుడే రూపాయి విలువ ఏంటనేది మనకు బాగా తెలుస్తుందనమాట. కాబట్టి ఆ రూపాయి ద్వారాగా ₹4 ఎలా సంపాదించుకోవాలనేటటువంటి ఆలోచన మార్గాలు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏదైనా సరే ఏది జరిగినా మన మంచికి అనుకోవాలి. దేవుడు ఎందుకు ఆపుతున్నాడో అది మనం ఆగటం కాదండి, దేవుడు ఆపుతున్నాడు అనమాట. ఎందుకు ఆపుతున్నాడో మనలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేర్పులు చేయటం కోసం ఆపుతున్నాడేమో. కొన్ని నష్టాలు జరిగితే తప్ప మనకు కొన్ని లాభాల గురించి తెలియదు. డబ్బు పోయేది పోతే తప్ప వచ్చేటటువంటి రూపాయి విలువ తెలియదు, ఉన్నదాని విలువ తెలియదు అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక నష్టంలో నుంచి ఎంతో గొప్ప లాభం అనేది వస్తుందన్నమాట. ఈ మనిషికి ఓర్పు అనేది చాలా అవసరము. అలా కాకుండా మీరు ఈలోపే అంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతే మాత్రం రేపటి రోజున అవకాశాలు వచ్చినా కూడా మీకు ఆరోగ్యం అనేది సహకరించదు. కాబట్టి ఎప్పుడైనా సరే పరిగెత్తి పాలు తాగటం కన్నా నిలబడి నీళ్లు తాగటమే మంచిది. ఏది జరిగినా కూడా ఆ శివానుగ్రహం, ఏది జరిగినా కూడా మన మంచికి అనుకోవాలన్నమాట. కొన్నిసార్లు అనుకున్న పనులు అస్సలు అవ్వవండి, ఎన్నో రకాలైనటువంటి అడ్డంకులు ఏర్పడతాయి. అలా ఈ కుంభరాశి వారికి కూడా చాలా అడ్డంకులు అనేవి ఏర్పడుతున్నాయి అనమాట. ఒకవేళ మీరు కష్టపడి ఏదన్నా పని చేసినా కూడా దానివల్ల మీకు నష్టాలు ఎదురవుతున్నాయి అనమాట. ఎందుకంటే ఈ 5-6 నెలల గ్రహాల అనుకూలత అనేది మీకు అస్సలు లేదు కాబట్టి. కానీ తర్వాత మాత్రం మీరు పట్టిందల్లా బంగారం అవుతుందండి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అలాగా కొన్నిసార్లు ఏంటంటే అలాగా తేడా పడతా ఉంటాయి. ఆ తేడా వల్ల మన జీవితానికి ఒక మంచి బాట అనేది దొరుకుతుందనమాట. అలా ఈ కుంభరాశి వారికి అయితే మాత్రం ఈ చెడు వల్ల ఒక మంచి అనేది జరగబోతుందనమాట. ఈ చీకటి వెనక ఎంతో వెలుగుల బాట అంటే బంగారు బాట అనేది మీకు కనిపించబోతుందనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు కాస్త ఓపిక పట్టండి. మీరు అనవసరంగా కంగారు పడిపోవద్దు. ఈలోపు రకరకాల ఆలోచనలు చేయొద్దు. హాయిగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఎవరెన్ని మాటలన్నా అనుకోనివ్వండి. ఏది అనుకున్నా ఏది చేసినా కూడా ఎవరు వండుకున్నది వాళ్లే తిన్నట్టుగా ఎవరి మాటలు వాళ్ళకే తగులుతాయి అన్నమాట. పనికిరాని వాళ్ళు అనుకుంటారో, డబ్బు పని పాట లేకుండా కూర్చుంటున్నారని అనుకుంటున్నారో, ఏదన్నా అనుకోనివ్వండి. ఏది అనుకున్నా ఏది చేసినా కూడా వారిది వారికే ఉంటుందన్నమాట. మీరు మాత్రం తిరిగి ఏమనొద్దు, మీరు పట్టించుకోవద్దు. ఎందుకంటే మీరు ఖాళీగా కూర్చోవాలని కూర్చోవటల్లా, మీకు సమయం అనేది గ్రహాలు అనుకూలించక పనులు మీరు చేయాలని అనుకుంటున్నా కూడా వాటికి అడ్డంకులు అనేవి ఏర్పడుతున్నాయి. కాబట్టి అలాంటి అడ్డంకులు తొలగేటటువంటి మార్గంలోనే ఇలాగ విశ్రాంతి అనేది దొరుకుతుందనమాట. ఇది ఒక విశ్రాంతి సమయం అనుకొని ప్రశాంతంగా తినండి, ఉన్నదేదో ప్రశాంతంగా పడుకోండి, ప్రశాంతంగా మనసును ఉంచుకోండి, శివనామస్మరణ చేసుకోండి. ఒక కొత్త అంటే యుద్ధానికి తయారవుతున్నటువంటి
అనేటటువంటి ఒక వీరుడిలాగా తయారయ్యి తర్వాత నుంచి మాత్రం మీ యొక్క అసలు మీరంటే ఏంటనేది మీరు అంటే మిమ్మల్ని ఎవరైతే ఏమైతే అన్నారో అలాంటి వారికి మీరంటే ఏంటో చూపించండి. ఈ ప్రపంచానికి మీరంటే ఏంటో చూపించండి. ఏమీ చేయలేరు, ఏమీ సాధించలేరు అన్న వారికి నోరు మూసేటట్టుగా గొప్ప గొప్ప విజయాలు కూడా ఖచ్చితంగా ఈ కుంభరాశి వారు సాధించి చూపించగలుగుతారనమాట. అన్న నోటి మీద వేలేసుకుని అంటే సైలెంట్గా ఉండేటటువంటి శక్తి ఈ కుంభరాశి వారికి ఉందండి. కాబట్టి కుంభరాశి వారిని తక్కువగా కనుక ఎవరన్నా అంచనా వేసుకున్నారంటే మాత్రం అవతల వారు పిచ్చివారే, అందులో డౌట్ లేదనమాట. కుంభరాశి వారు చాలా మంచివారండి. ఎవ్వరికి అన్యాయం చేయాలని కోరుకునే మనుషులు కాదు. ఈ రోజుల్లో బంగారం లాంటి మనసు ఎవరికైనా ఉందా అంటే అది ఒక కుంభరాశి వారికే ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి వీరి మంచితనానికి కాస్తో కూస్త అడ్డంకులు అనేవి ఏర్పడినా కూడా ఆ తెరలన్నీ తొలగిపోయి వీరు జీవితంలో మంచి దారిలో ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. భగవంతుడిని వీరు వదిలిపెట్టరు, వీరిని భగవంతుడు కూడా వదిలిపెట్టరనమాట. ఇదే నిజం. మీకు శివారాధన బాగా కలిసి వస్తుంది. శివుని యొక్క లక్షణాలు కూడా మీలో చాలా ఎక్కువగా ఉంటాయి. ఆడవారైనప్పటికీ మగవారైనప్పటికీ కూడా మీరు నెంబర్ 1 అండి. అసలు మిమ్మల్ని ఏదన్నా వేలెత్తి చూపించడానికి తెలియక చూపించడమే. మిమ్మల్ని ఎవరైనా ఒకవైపు వేలెత్తి చూపిస్తుంటే మిగిలిన 4 వేళ్ళు వాళ్ళ వైపు చూపిస్తున్నాయి. ఆ విషయం వాళ్ళకి అర్థం కాక మూర్ఖత్వంగా మిమ్మల్ని అంటూ ఉంటారనమాట. కాబట్టి కుంభరాశి వారికి ఏంటంటే మీరు చక్కగా ఒక విశ్రాంతి తీసుకునే సమయం. ఏదన్నా అవకాశాలు ఉన్నాయనుకోండి, పనులు చేసుకోండి. కాకపోతే మాత్రం పెట్టుబడులు మాత్రం పెట్టొద్దు. పెట్టుబడులు మాత్రం పెట్టకుండా వచ్చిన అవకాశాలు ఏదన్నా ఉంటే ఉపయోగించుకోండి. ఎవరిని పన్నెత్తి మాట అనొద్దు. సైలెంట్గా ఉండండి. అన్నవార నూరులు అవే మూసుకుపోతాయండి. భగవంతుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ 3 రోజుల్లో కూడా మంచి శుభవార్తలు వింటారు. మీరు ఎవరిని మాటలను పట్టించుకోవద్దు, దేనికి భయపడవద్దు, దేనికి కంగారు పడవద్దు. మీకు అంతా మంచి జరుగుతుంది. మీ అంత అదృష్టం అనేది ఎవ్వరికి కూడా ఉండదన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. విద్యార్థులకు బాగుంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు బాగుంటాయి. కుటుంబం బాగుంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మనశ్శాంతి అనేది దక్కుతుంది. మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు కూడా చేతికి అందుతుంది. పనులు కాస్త ఆలస్యమైనా కూడా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా ఖచ్చితంగా జీవితంలో సాధించగలుగుతారనమాట. ఇలా ఈ 3 రోజులైతే మీకు ఇలాంటి విషయాలు అనేవి జరుగుతాయి. ఖచ్చితంగా మీరు సోమవారం శివాలయానికి వెళ్ళి శివారాధన చేసుకోండి. అలాగే ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి. ఇంట్లో కూడా కొంచెం గ్రహణ సమయంలో ఏంటంటే కొంచెం ఇంటిని తుడుచుకోవటము, పట్టు విడుపు స్నానాలు చేసుకోవటం అవ్వచ్చు. కాస్త ఇలాంటివి ఆవుకు ఆహారంగా ఏదన్నా తినిపించడం అవ్వచ్చు. ఇంట్లో దీపారాధన చేసుకోవటం అవ్వచ్చు. ఇలాంటి నియమాలు తప్పనిసరిగా పాటించండి. ఆహార నియమాలు కూడా పాటించండి. కాస్త మాంసాహారం తగ్గించి తినండి. పండ్లు కూరగాయలు ఎక్కువగా తినండి. ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి. అంతా దైవం మీద భారం వేసి దైవనామస్మరణ చేసుకోండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కుదిరినప్పుడల్లా 108 సార్లు చెప్పుకోండి. ఇలాంటివి చేయటం వలన మీకు మనశ్శాంతి, మీరు జీవితంలో ఏదైతే సాధించాలనుకున్నారో అది సాధించేటటువంటి శక్తి కూడా మీకు కలుగుతుందన్నమాట. ఇలా ఈ 3 రోజులైతే ఇలా ఉంటుందండి. అర్థమైంది కదా ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది కుంభరాశి వాళ్ళకి. అలాగే మీకు తెలిసిన కుంభరాశి మిత్రులు కూడా షేర్ చేయండి. మనకి ఎవరైతే ఖచ్చితంగా శివుడిని కళ్ళు మూసుకొని మరీ నమ్మి అంటే చీకట్లోనైనా సరే ఆ నాయన ఉన్నాడని చెప్పేసేసి కళ్ళు మూసుకొని ఎవరైతే ధైర్యంగా వెళ్ళగలుగుతారో, ఆయన్ని ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నారో వాళ్ళు ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయటం మర్చిపోవద్దు. అలాగే షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే లైక్ మీద క్లిక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుందండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరు పాయింట్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. అర్థమైంది కదండి. లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.